నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు గారు ఈరోజు చూసుకుంటే అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో సైకిల్ చేయటం కొన్ని సిగ్నల్స్ చేయటం జరిగింది. సో ఏం చెప్తారు? అంబటి రాంబాబు గారు ఆయన పదజాలం అనేది చాలా తప్పుగా ఉంది కాబట్టి ఆ రోజు ఆవేశం లోనైపోయి కొంతమంది కార్యకర్తలు వీళ్ళంతా కూడా కొన్ని పనులు చేశారు. ఇప్పుడు చేసిన తప్పుకు మనం పశ్చాత్తాపం పడాలి, కానీ మళ్ళీ బయటకు వచ్చి చిల్లర చేసేలాగా ఇంక తగ్గేదిలే ఈ రకరకాలమైన ఆహారాన్ని చూపించడం చాలా తప్పు. అది ఓకే, నెక్స్ట్ అసలు ఇట్లా అంటే కొంచెం తప్పుగా మాట్లాడాము అన్న ఇదిగో లేకుండా ఇట్లా బిహేవ్ చేయటం సో ఎంతవరకు సమస్య? అంబటి రాంబాబు గారు మొదట మాట్లాడిన తర్వాత ఆయన తప్పని కారణంతో మీడియాకు చెప్పారు. సరే, ఏదో ప్రభుత్వం తీసుకున్న చట్టాల పరంగా జైలుకి వెళ్ళాడు, వచ్చారు. మళ్ళీ ఆలోచింపజేయాలి, కానీ మళ్ళీ ఇట్లా ఆవేశాలకు లోనయ్యేటట్టుగా మళ్ళీ ప్రవర్తన చేయాలని చాలా తప్పు. రాంబాబు గారు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? అందరికి ఇక ఛాలెంజ్ అనుకోవచ్చు, ఎందుకంటే తగ్గేది లేదన్న ఎట్లా ఉందంటే అలా ఆ విధంగా ఉండిపోయింది అది. ఓకే, ఇలాంటి బిహేవియర్ ఉంటే నెక్స్ట్ అసలుకి ప్రజలు వీరిని ఆదరిస్తారంటారు? జనాలు కూడా చూస్తూనే ఉన్నారు, ఎవరు ఏంది, ఎట్లా మాట్లాడరు, ఎట్లా ఉంటున్నారు, జనాల్లో ఎంతవరకు తిరుగుతున్నారు, వాళ్ళు చేసే పనులు, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు ఎలా ఏ విధంగా ఉన్నారో చూస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా జనాలు కూడా ఆలోచన చేసే వాళ్ళకు ఓటే జరుగుతుంది. సిగ్గులేదు ఆడికి, అంబటి రాంబాబుకి. గొడవ పెట్టుకున్నది అంబటి రాంబాబు, గందరగోళం చేసింది అంబటి రాంబాబు, కుంపట పెట్టుకున్నది అంబటి రాంబాబు, నెత్తి మీద అగ్గు పోసుకున్నది అంబటి రాంబాబు. ఎవడు చేసింది కాదు, ఎవడికి చెందింది కాదు. నిజంగా ఈవేళ రాజకీయాలలో ఎథిక్స్ లేకుండా పోవడం, మానవత్వం లేకపోవడం, మర్యాద లేకపోవడం, సంస్కారం లేకపోవడం, సన్నాసత్వంగా ఎలా ఉండాలో చూడాలంటే ఆ అంబటి రాంబాబుని చూస్తే తెలిసిపోతుంది. నిజంగా ఎక్కడ గొడవ, ఎక్కడికి తెచ్చుకున్నాడు, ఎక్కడ ఇల్లు తగలబెట్టుకున్నాడు, ఇల్లు తగలబెట్టుకున్నదే కాకుండా జైలుకు పోయి మళ్ళీ వచ్చి ఇలాగంట తగ్గేదిలే అంట. సిగ్గుండాల ఎదవ బతుకు బతకడం. మనకి తప్పు చేసి గర్వంగా ఫీల్ అయ్యేవాడు వాడిని మన ఊళ్ళలో ఎదవ బతుకు బతుకుతున్నాడు రా ఎదవ అంటారు. మరి అంతకంటే ఇంక పెద్ద మాట ఏముంటుంది? రాజకీయ నాయకులు సిగ్గు శరము శివు నెత్తులు లేకుండా తయారైపోయారు. ఈ అంబటి రాంబాబు కూడా అంతకు మినహాయింపు ఏం లేదు. నిజంగా బాధ్యతాయుతంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ప్రజాసేవలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా, మంచి మాటలు మాట్లాడాలా, మర్యాదగా మాట్లాడాలా, యువతకి భరోసాగా ఉండాలి తప్ప ఇలాంటి నికృష్టమైన పనులు చేసుకుంటూ, ఇలాంటి దరిద్రమైన పనులు చేసుకుంటూ జైళ్ళకు పోయి అదేదో గొప్ప చేస్తున్నట్టు, అదేదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతూ ముందుకెళ్ళడం అంటే సిగ్గులేని బతుకు, సన్నాసి బతుకు. ఇలానే ఉంటే నెక్స్ట్ అసలు ప్రజాదరణ ఉంటుందంటారా? ఎందుకు ఉంటుందండి? మనం తప్పు చేస్తే ప్రజలు మనల్ని ఏమైనా హర్షిస్తారేంటి? తప్పు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలా. రాజకీయాల్లో ఉన్నప్పుడు మర్యాద, సంస్కారం ఇవన్నీ ఉండాలి. ఇవేమి లేకుండా బరితెగించకూడదు. బరితెగించి మాట్లాడితే అది ఆడదైనా మగాడైనా వీడు బజారు మనిషి రా, వీడిని మనం రాజకీయాల్లో ఉండనివ్వకూడదు, ప్రజాక్షేత్రంలో ఉండనివ్వకూడదని ప్రజలు నిర్ణయించుకుని కిందకు దూసేస్తారు. ఇవన్నీ రెచ్చగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారా? అంటే ఇంకా గవర్నమెంట్ని రెచ్చగొట్టి సింపతి గెయిన్ చేద్దామని? ఏం లేదండి, ఏదో ఇప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే నేను మగవాడిని రా అని చెప్పుకుంటుండాలా. అలాగే చెప్పుకుంటున్నారు ఈ మధ్య రాజకీయాల్లో. ఇప్పుడు చేసింది తప్పు, సిగ్గుపడాలి, సిగ్గుపడట్లా. లేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అవి ఆ సాంప్రదాయం మంచిది కాదు. ఎందుకంటే ఈయన్ని చూసి ఇంకోటి తయారవుతాడు. రాష్ట్రంలో చెడు సాంప్రదాయం మొదలవుతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. చేసినోడు నీచుడిగా మిగిలిపోతాడు, దరిద్రుడిగా మిగిలిపోతాడు, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. అంబటి రాంబాబు గారు అంటే ఇప్పుడు బయటకు వచ్చి సైకిల్ చేస్తున్నారు, తగ్గేదే లేదని. ఈ సైకిల్ని ఎలా చూడొచ్చు? సైకిల్ అంటే నెగిటివ్గానే చూడొచ్చండి. ఎందుకోసం అంటే ఆయన వైసీపీ పార్టీ నుంచి కదా ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సైకిల్ చేసి ఇలా అంటే తగ్గేదే లేదనా? అలా కాదు కదా. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారేమో బయటకు వస్తే ఆయన వ్యక్తిగతం, ఆయన నేచర్ మనకు తెలీదు. బట్ పబ్లిక్లో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలా పొలైట్గా హ్యూమన్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిలాగా మాట్లాడతారు. మరి ఆ పార్టీలో ఉండి ఈ రాంబాబు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు చాలా పొలైట్గా, ఓర్పుగా ఉండాలి. అంతేగాని రౌడీలాగా తగ్గేదే కాదు, ఇలా అంటాం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలా చేస్తే ఇంకా ప్రజలకి ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఆయన ఎలక్ట్ చేసుకోవాలా వద్దా అన్నది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని రెచ్చగొట్టి
అంటే మళ్ళీ దాడులు జరిగితే వాళ్ళ మీద సింపతి గెయిన్ చేసుకోవడానికి ఇదంతా అవును, రెచ్చగొడితే ఇప్పుడు మొన్న కార్లు పగలగొట్టారు కదా, పబ్లిక్ అంతా అది న్యూస్లో చూసి టీడీపీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావడం కోసం కూడా రెచ్చగొడతారు. టీడీపీ మీద ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ వస్తే అదంతా వీళ్ళకి అంత పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ ఇంప్రెషన్ పెరుగుతుంది వైసీపీ. అప్పుడు మీలాంటి వాళ్ళు అందరు సింపతి చూపిస్తారు, అయ్యో అయ్యో ఇలా 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 జరిగింది పాపం అనేసి ఇంకా రెచ్చగొడుతున్నారనమాట. ఇలాంటివి ఉంటే అసలు నెక్స్ట్ ప్రజలు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారంటారు? వైసీపీలో అంటే నాకు తెలిసిన నేను చెప్తాను, వైసీపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓకేనా, అఫీషియల్స్ మినిస్టర్స్ ఎవ్వరు కూడా పొలైట్గా లేరు, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా పబ్లిక్ని పట్టించుకోలేదు. అండ్ రోడ్స్ అయితే ఆ 5 ఇయర్స్లో ఇన్ని రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, సీఎం గారు. అసలు ఏం రాజధానిలు చేయలేదు, రోడ్స్ కూడా వేయించలే. అసలు వైసీపీ పడిపోవడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రోడ్స్ కూడా. ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ అనమాట. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కదా, సో ఇప్పుడు అంటే నెక్స్ట్ కూడా వచ్చే అవకాశాలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు అది ఆయనకి ప్లస్ అవుతుందంటారా మైనస్ అవుతుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మైనసే అవుతుంది, ప్లస్ అయితే అవ్వదు. సరైన వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు సీఎం మంచి వాళ్ళు అనగానే సరిపోదు కదా, వాళ్ళ కింద గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే అఫీషియల్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యే కూడా మంచిగా ఉండాలి, పొలైట్గా ఉండాలి. అండ్ పబ్లిక్కి సర్వీసెస్ బాగా అందిస్తేనే నెక్స్ట్ టైం వస్తారు. అదన్నది జగన్ గారు ఫస్ట్ టైమే పోగొట్టేసుకున్నారు. ఆయన మంచోళ్ళు అయితే కావచ్చు, ఆయన అయితే మరి పబ్లిక్లో చూస్తే నాకు మంచోళ్ళలాగానే కనిపించారు సీఎం. బట్ ఆయన కింద గ్రౌండ్ లెవెల్లో ఎవ్వరు కూడా బాగాలేదు, ఎవ్వరు కూడా మీడియాలోకి వస్తే చాలా హార్ష్గా మాట్లాడతారు అండ్ పబ్లిక్ని ఏం పట్టించుకోరు.